ఈ ఎంఎస్ఎంఈ పార్క్ లో చూసుకుంటే మనము 10.4 కోట్ల ఖర్చుతో ఈ 12 ఎకరాలను కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. సుమారుగా ఇక్కడ మనకు ఎన్ని యూనిట్స్ మనకు అలాట్ చేయొచ్చు అంటే ఒక 67 ప్లాట్లతో, అంటే 67 మంది ఇండస్ట్రియలిస్ట్, చిన్న మధ్యతరగతి ఇండస్ట్రియలిస్ట్ ఇక్కడ ఎంకరేజ్ చేస్తూ యూనిట్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. వల్ల మనకు ఈ ఏరియాలో గానీ, మన విజయనగరం టౌన్ లో గానీ చాలా మందికి డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ రావడం గానీ, లేకుంటే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అవకాశాలు బాగా వస్తాయి. అలాగే ఏరియా పొటెన్షియాలిటీ కూడా మనకు పెరగడం జరుగుతుంది ఇండస్ట్రియలైజేషన్ కోసం. సో ఇటువంటి చక్కటి అవకాశాన్ని మనకు కలిగించిన ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశాన్ని ఎవరైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉన్నారో అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గారు ఎప్పుడు చెప్తుంటారు, మనం సౌశక్తిగా ఎదగాలి, ప్రతి ఒక్కరు కూడా పారిశ్రామికవేత్తలు అవ్వాలి, ప్రతి ఇంట్లో కూడా సంపద సృష్టించే వ్యక్తులు రావాలి, ఆర్థిక వనరులు మెరుగుపరుచుకోవాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే ఒక సంకల్పంతో ఈరోజు ఒక పైలట్ ప్రాజెక్ట్ గా మన రాష్ట్రంలో ఇది జరుగుతుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఒక ప్రణాళికబద్ధంగా చేసుకున్న ఈ కార్యక్రమం మన పార్లమెంట్ పరిధిలో ఆల్రెడీ మనం ఒక సివిల్ బిల్ తప్ప ఈరోజు రాజధాని కూడా ప్రారంభమవుతుంది, విజయనగరం అవుతుంది కనుక మనకి ఈ జిల్లాలో ఎస్కోట్ కూడా కంప్లీట్ అయ్యింది. మనం చేసుకున్న కార్యక్రమం ఇది అధికార యంత్రాంగం చాలా ప్లాన్డ్ గా దీనికి ముందు తీసుకెళ్తున్నారు. గౌరవ శాసనసభ్యులందరూ కూడా, ఆ నియోజకవర్గం శాసనసభ్యులందరూ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంకల్పాన్ని శ్రీకారం చుట్టారు. అయితే మన విజయనగరం సంబంధించి మనకి విజయనగరం నగరానికి సమీపంలో మనకి దాదాపు 12 ఎకరాలు దీన్ని కేటాయించడం, 67 మంది వ్యక్తుల్ని చిన్న మధ్య తరగతి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించడం ఇది ఒక మంచి అదృష్టంగా భావించుకోవాలి. మంచి ఆలోచన ఇది. ఎందుకంటే సిటీలో రూరల్ ఏరియా అయితే మనకి ఎక్కడో ఒకటి మనం పెట్టచ్చు, కానీ సిటీలో కూడా మనకి అతి దగ్గరలో ఎమ్మెల్యే గారు ఈ సైట్ ని సూచించి అధికారులు చెప్పిన తర్వాత కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దీన్ని కేటాయించడం ఇది ఒక మంచి ప్రక్రియ. దీనిని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి దాదాపు 67 పరిశ్రమలు వస్తున్నాయంటే మనకు 1,000 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా వేలాది మందికి ఇది ఉపయోగపడుతుంది కనుక దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.